మత్తు వ్యసనాలకి ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు బానిసలవుతారు? హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్ అండ్ సైకాలజీలో గైడెన్స్ కౌన్సిలింగ్ కూడా చేశాను. చిన్నప్పటి నుంచి కుటుంబంలో సమస్యలు ఉన్నవాళ్ళు, తల్లిదండ్రుల మధ్య ఎక్కువ విభేదాలు ఉన్నవాళ్ళు, చిన్నప్పుడే చదువు ఆపేసిన వాళ్ళు, అలాగే దొంగతనం, చిన్న చిన్న అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, ఎక్కువ కష్టపడకుండా ప్రతి పని కూడా షార్ట్ కట్లో చేసేద్దాం అనే ఆలోచనలు ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇలాంటి వ్యక్తిత్వం ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ మత్తు వ్యసనాలకి అలవాటయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ వయసులో మత్తు పదార్థాలకి అలవాటయ్యే అవకాశం ఉంది? 10 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు అప్పుడప్పుడే అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళు చూసిన ప్రతి విషయం కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. నచ్చినవి ఫాలో అవుతూ ఉంటారు. అది ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనే విషయం వాళ్ళకి తెలియదు. ముఖ్యంగా ఇలాంటి వయసులో ఏమవుతుందంటే, ఇంట్లో ఆల్రెడీ ఇలాంటి మత్తు వ్యసనాలకి అలవాటై ఉన్నవాళ్ళు, అలాగే సోషల్ మీడియాలో, సినిమాల్లో ఇలాంటి వ్యసనాలు జరుగుతున్నప్పుడు ఒక స్టైలిష్గా చూపించడం, ఇలాంటివన్నీ ఫాలో అవటం వల్ల ఒక స్టైలిష్గా వాళ్ళు ఫీల్ అయిపోయి ఒక మంచి మార్క్ అనేది వాళ్ళల్లో పడిపోతుంది చిన్నప్పుడే. తర్వాత 13 నుంచి 18, 19 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు ఏమవుతుందంటే, ఇక్కడ 2 వర్గాల వాళ్ళు ఉంటారు. ఒక వర్గంలో ఉన్న పిల్లలు ఫ్రెండ్స్ ఎక్కువ ఎంకరేజ్ చేయటం, ఇలాంటి మత్తు వ్యసనాల గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం, అలాంటి వ్యసనాలు బారిన పడిన వాళ్ళు స్టైలిష్గా ఉంటున్నారని, లేకపోతే ఎంజాయ్మెంట్లో ఉంటున్నారనే విషయం ఎక్కువ డిస్కస్ చేసుకోవడం, ఇలాంటి బాటలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఇంట్లో కొన్ని సమస్యలున్నా, ఒంటరితనంగా ఎక్కువ ఫీల్ అవుతున్నా వాళ్ళు ఈజీగా ఎడిక్ట్ అయిపోతారు. తర్వాత వర్గం పిల్లలు ఏంటంటే, వాళ్ళకి క్లారిటీ అనేది ఉండదు. 10 మందిలో తీసుకుంటే ఒక 10% తీసుకుంటే ఒక 3% పిల్లలకి మాత్రమే ఒక మంచి గోల్ అనేది ఉంటుంది. మిగతా పిల్లలందరికీ కూడా క్లారిటీ అనేది ఉండదు. వాళ్ళు ఏదైనా ఎక్కువ ఎంజాయ్మెంట్, ఫన్, ఎగ్జైట్మెంట్ ఇలాంటివన్నీ కోరుకుంటారు. అలాంటి సమయంలో కొంతమంది ఇలాంటి ఫ్రెండ్స్ వల్ల, ఎంకరేజ్మెంట్ వల్ల ఇలాంటి వ్యసనాలు ఒకసారి ట్రై చేద్దాం, తప్పేంటి, ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు ట్రై చేయాలి అని అనుకోవడం, అలాగే సోషల్ మీడియాకి, వెబ్ సిరీస్కి ఎక్కువ ఇంపాక్ట్ అయిపోవడం, ఇలాంటి కారణాల వల్ల ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ స్టాప్ చేసేయచ్చు అనే ఆలోచనలో కూడా ఎక్కువ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈజీగా సరదాగా స్టార్ట్ చేసేస్తారు. కానీ స్టార్ట్ చేయడం అంత తేలిక కాదు స్టాప్ చేయడం. సో ఈ రకంగా ఈ 2 వర్గాల పిల్లలు ఫస్ట్ టీనేజ్లో, యూత్లో ఈ రకంగా ఎడిక్ట్ అనేది అయిపోతారు. మత్తు వ్యసనాలకి కంప్లీట్గా ఎడిక్ట్ అయిపోతారు. మత్తు పదార్థాల అలవాటు పడిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు లక్షణాలు ముందుగా వాళ్ళ మాటల్లో తేడా గమనించవచ్చు. ఫాస్ట్గా మాట్లాడే వాళ్ళు చాలా స్లోగా మాట్లాడుతూ ఉంటారు. ఆల్రెడీ స్లోగా మాట్లాడే వాళ్ళు ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ ఒంటరిగా ఉండటానికి ఫిక్స్ అయిపోతూ ఉంటారు. తర్వాత ఎక్కువగా ఊహించుకోవడం, పగటి కళలో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, వాళ్ళ చుట్టూ ఏదో జరిగిపోతుంది అనే అపోహలో ఉండటం, ఇలాంటివన్నీ వాళ్ళ పరిస్థితి మనం గమనించవచ్చు. శరీరం చాలా తేలిగ్గా అనిపించడం, ఎలాంటి సమయంలోనా, అది ఎగ్జామ్స్ టైం అయినా లేకపోతే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా చాలా ఎంజాయ్మెంట్గా, లైట్గా ఉన్నట్టు కనిపించడం, ఇలాంటి లక్షణాలన్నీ ఆల్రెడీ మత్తు పదార్థాలకి అలవాటైన వాళ్ళలో మనం చూడొచ్చు. వ్యసనాల వల్ల వచ్చే తాత్కాలిక ఆనందం ఎలా ఉంటుంది? ఈ వ్యసనాల వల్ల కొన్ని రకాల తాత్కాలికమైన ఆనందాలు వస్తాయి. అవి ఎలా ఉంటాయంటే, చదువుకున్న వాళ్ళలో అయితే ఎక్కువగా చదువుకుంటున్నాం, చాలా ఎక్కువ చదువుకుంటున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. పనులు చేసే వాళ్ళైతే గంట చేసే పని ఒక 10 నిమిషాల్లో చేసేస్తున్నాం అంత ఫాస్ట్గా చేస్తూ ఉంటారు. ఓవర్ ఎగ్జైట్మెంటెడ్గా ఉంటారు. అలాగే డల్గా ఉన్నవాళ్ళు, చాలా డల్గా, నిరాశగా ఉన్నవాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్తో, చాలా ఆనందంగా, ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. ఏ పనైనా, ఏం మాట్లాడాలన్నా భయం లేకుండా ధైర్యంగా మాట్లాడుతున్నాం అనుకుంటారు. అలాగే చేసే ప్రతి పని కూడా కాన్ఫిడెంట్గా చేసేస్తున్నాం అన్నట్టు ఉంటుంది. వ్యసనాలకి బానిసైన వాళ్ళు ఇలాంటి లక్షణాలు అన్ని వాళ్ళలో కనిపిస్తాయి. కానీ ఇవన్నీ తాత్కాలికంగానే ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, చాలా మంచి ఐడియాస్ వస్తున్నాయి. ఒకప్పుడు అసలు ఇలా ఐడియాస్ వచ్చేవే కాదు. ఏ సమస్య వచ్చినా కూడా డిలా పడిపోయే వాళ్ళం, భయపడిపోయే వాళ్ళం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా చాలా మంచి ఐడియాస్ వస్తున్నాయి, ఫాస్ట్గా నేను అన్నీ చేయగలుగుతున్నాను అలాంటి అపోహల్లో ఉంటారు. మత్తు పదార్థాల వల్ల మెదడు, నాడీ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? ముందుగా మనం ఏదైనా ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు, ఎవరైనా ఇష్టమైన స్నేహితుల్ని అలా కలిసినప్పుడు, మంచి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. అది మన మెదడులో డోపమైన్ అనే ఒక రసాయనం రిలీజ్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆ డోపమైన్ రిలీజ్ అయ్యి మనకి ఉత్సాహంగా ఉంటుంది. అయితే ఈ మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళకి ఏమవుతుందంటే, అలవాటు పడుతున్న వాళ్ళకి పర్టికులర్గా
ఈ డోపమైన్ అనేది చాలా ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. దానివల్ల ఇలా సామాజికంగా జరిగే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అసలు ఇంట్రెస్ట్ అనేదే ఉండదు. ఎవరిని కలవడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ఏది తినడానికి తాగడానికి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఈ మత్తు పదార్థం వాడటం మీద మాత్రమే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది విపరీతమైన డోపమైన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. రిలీజ్ చేయటం వల్ల వాళ్ళకి అది మాత్రమే కావాలనిపిస్తూ ఉంటుంది, వేరే ఏది వద్దనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల మెదడుకి చాలా హాని కలుగుతుంది. అలాగే నాడీ వ్యవస్థ మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. నిదానంగా వాళ్ళు కాళ్ళు చేతులు వణకటం, ఎక్కువసేపు నిలబడలేకపోవడం, ఏ పని మీద ధ్యాస పెట్టలేకపోవడం, చాలా బలహీనంగా అయిపోతూ ఉంటారు. ఇలా ఈ రకంగా మెదడు మీద, నాడీ వ్యవస్థ మీద ఇలాంటి ప్రభావం ఉంటుంది. చిన్నప్పటి నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యసనాల వైపు వెళ్లకుండా ఉంటారు? ఈ సోషల్ మీడియా వల్ల, వెబ్ సిరీస్ వల్ల రకరకాల విషయాలు చాలా చిన్నప్పటి నుంచే తెలిసిపోతున్నాయి. అందులో వాళ్ళు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే వ్యత్యాసం తెలుసుకునే ఇదిలో కూడా వాళ్ళు ఉండట్లేదు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి చెడు ఏది మంచి అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి వ్యసనాలు కూడా ఒక స్టైలిష్గా ఉండటం ఇలాంటివన్నీ చూసి వాళ్ళు ఫాలో అవ్వచ్చేమో అనే ఒక అపోహలో ఉండిపోతున్నారు. కాబట్టి చిన్నప్పటి నుంచే మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళామనుకోండి, సినిమా హాల్లో మనకి ముందు చూపిస్తారు ఈ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని. అప్పుడు వాళ్ళకి వివరంగా చెప్పాలి, రియల్ లైఫ్లో ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనే అవేర్నెస్ మనం కూడా క్రియేట్ చేస్తూ ఉండాలి. దానివల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఈ మత్తు పదార్థాల మీద ఒక రకమైన అలర్ట్నెస్ అనేది ఉంటుంది. వీటి జోలికి వెళ్ళకూడదు అనే ఆలోచన వాళ్ళకి చిన్నప్పటి నుంచే డెవలప్ అవుతుంది. అలాగే వాళ్ళు చూసే ఫోన్స్లో, టీవీస్లో, ల్యాప్టాప్స్లో ఇలాంటి విషయాలతో ఈ మత్తు పదార్థాల వల్ల బానిసలయ్యి ఎలా చదువుకోకుండా ఇబ్బందులు పడుతున్నారో, ఆరోగ్య సమస్యలతో ఎలా ఇబ్బంది పడుతున్నారో ఇలాంటి విషయాలన్నీ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి చూపిస్తూ ఉండాలి మనం. దానివల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. ఇవన్నీ వాడటం, సినిమాల్లో చూడటం ఇదంతా ఒక అపోహ మాత్రమే అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. దానివల్ల వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా, టీనేజ్లోకి, యూత్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ యొక్క ప్రభావానికి లోనవ్వరు. అలాగే ఎక్కువ ఫన్, ఎగ్జైట్మెంట్, పార్టీస్ అన్నా కూడా ఇలాంటి వ్యసనాలకు జోలికి వెళ్లకుండా ఉంటారు. తర్వాత వాళ్ళకి చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ పట్ల ఒక మంచి అవగాహన ఏర్పరచాలి. ఎక్కువగా స్పోర్ట్స్ ఆడుకోవడం, బయట ఎక్కువగా ఆడుకోవడం, అలాగే యోగా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలాంటి విషయాల మీద ఎక్కువ అవగాహన కల్పించాలి. అవన్నీ ఆడేలాగా మనం చూసుకోవాలి. కొంత స్పిరిచువల్ పాత్లో కూడా వెళ్ళేలాగా చూసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ప్రతి అంశం మీద వాళ్ళకి చక్కటి అవగాహన ఉంటుంది. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ చుట్టూ ఎలాంటి అపోహలున్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళు వాటికి లోనవ్వకుండా వాళ్ళకంటూ ఒక సొంత ఇండివిజువాలిటీ అనేది వస్తుంది. వ్యసనాలకి బానిసైన వారు బయటపడాలి అంటే ఎలాంటి మార్గాలు ఉన్నాయి? ఇప్పుడు వ్యసనాలకి బానిసైన వాళ్ళ యొక్క లక్షణాలు మనం తెలుసుకున్నాం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ముందుగానే మనం గమనించి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగంటే వాళ్ళ యొక్క పరిస్థితులను స్థాయి బట్టి డాక్టర్ సహాయం, మెడిసిన్ సహాయం, అలాగే కౌన్సిలర్స్ యొక్క సహాయం, వీటి యొక్క ప్రభావంతో వాళ్ళు నిదానంగా స్టెప్ బై స్టెప్ వ్యసనాల నుంచి బయటపడిపోతూ ఉంటారు. ఎప్పుడైనా సరే వీళ్ళ యొక్క ఈ పిల్లల యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా గమనించాలి. వాళ్ళు పార్టీస్కి వెళ్తుంటే ఎలాంటి పార్టీస్కి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ మనం గమనిస్తూ ఉండాలి. వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఫాలో అప్ చేసి ఏ మాత్రం డౌట్ వచ్చినా కూడా మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి. దానికి సంబంధించిన డాక్టర్స్, కౌన్సిలర్స్ సహాయంతో వాళ్ళని చాలా తొందరగా బయటకు తీసుకొచ్చేయచ్చు. నిర్లక్ష్యం చేశామంటే వాళ్ళ భవిష్యత్తుకి, అలాగే వాళ్ళతో ఉన్న వాళ్ళ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుంది.